ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. నేత కార్మికుడు అంటే ఎవరు? నేత కార్మికుడు అంటే ఎవరైతే చేతులతోటి చీరలను తయారు చేస్తారో వాళ్ళు నేత కార్మికులు అంటారు అన్నట్టు. ఇప్పుడు ఆ నేత కార్మికుని కథనే చెప్తున్నా నేను. ఎందుకంటే పేరాశ నెత్తి మీద చక్రం తిరిగేటువంటి స్నేహితుడు ఉన్నాడు కదా, ఆయన స్వర్ణసిద్ధికి చెప్పేటువంటి కథనే ఈ నేత కార్మికుని కథ. అనగనగా ఒక నేత కార్మికుడు, అతని మగ్గం విరిగిపోయింది. మగ్గం అంటే దాంతోటే మనము చీరలను తయారు చేస్తూ ఉంటారన్నట్టు వాళ్ళు. మనము చూస్తే పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా కొంతమంది నేత కార్మికులు ఉన్నారన్నట్టు. ఓకే, మగ్గం విరిగిపోయింది, కొత్త మగ్గాన్ని తయారు చేసుకోవాలి. మరి మగ్గము అంటే దాన్ని వుడ్తోటే తయారు చేస్తారు అన్నట్టు. ఈయన కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి అది రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆయనకు వుడ్ కావాలి కదా కలప కోసం. మగ్గం అంటే ఏంటంటే అది ఒక చిన్న వుడ్తో తయారు చేసినటువంటి ఒక మెషిన్ లాగా ఉంటుంది అన్నట్టు. దానికి అన్ని దారాలను చుట్టి వాళ్ళు చీరలు తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా, తర్వాత గూగుల్లో చూద్దాం మగ్గం అంటే ఏంటో, ఎట్లుంటుందో. సరే, ఇప్పుడు ఈయన ఏం చేసిండట, నేత కార్మికుడు ఏం చేసిండట అంటే గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళిండట. ఒక చెట్టును చూశాడు, అక్కడ బాగుంది, గొడ్డలి ఎత్తి కొమ్మను నరకబోయాడు. అంతలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక దేవత కార్మికుని ఎదుట ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమై ఇలా అన్నాడట అతనితో, దయచేసి ఈ చెట్టును ఏం చెయ్యకయ్యా, కొమ్మలు నరికి పాడు చెయ్యకు, నాకు ఈ చెట్టు హాయిగా ఉంది, ప్రాణానికి సుఖంగా ఉంది, నేను దీన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాను, అందుకే వద్దంటున్నాను అన్నాడట దేవుడు. చేతిలోని గొడ్డలిని, చెట్టుని, ఇక ఈ దేవుడిని కూడా మార్చి చూశాడా కార్మికుడట. ఏం చెయ్యాలో అతనికి ఏం తెలియలేదట. అది గ్రహించాడు ఆ దేవుడు. ఇలా అన్నాడట, ఈ చెట్టుకు బదులు నీకేం కావాలో కోరుకో, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడట. నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తా, చెట్టును మాత్రం నువ్వు కట్ చేయకని అన్నాడట. ఏం కోరుకోవాలి అని ఊహించని అవకాశం. అప్పుడు ఏమీ తెలియలేదు ఆ కార్మికుడికి. ఆలోచించి ఇలా అన్నాడు, అయితే ఏం కోరు కావాలో నా మిత్రుడు క్షురకుడు ఉన్నాడు. క్షురకుడు అంటే ఒక బార్బర్ అన్నట్టు. అతన్ని అడిగి వస్తాను, అభ్యంతరం లేదు కదా అన్నాడట. సరేలే, నిన్ను కోరుకోమంటే నువ్వు నీ స్నేహితుని సలహా తీసుకుంటావా, సరే వెళ్ళు అని చెప్పానన్నట ఆ దేవుడు. నేనంటే నా మిత్రుడికి చాలా ఇష్టం, ఎప్పుడూ నా మంచినే కోరుకుంటాడు అతను, అందుకనే అడుగుతున్నాను, ఇబ్బంది ఏం లేదు కదా అని మళ్ళీ అడిగాడా కార్మికుడు. సరేలే, లేదయ్యా, నువ్వు వెళ్ళి నీ స్నేహితుడిని అడిగి నీ కోరిక ఏంటో తెలుసుకొని రా అని చెప్పిండు. కార్మికుడు పరుగున వెళ్ళి మిత్రుని చేరుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు అతనికి. రాజ్యాన్ని కోరుకో మిత్రమా, రాజువైతే సుఖ సంతోషాలకు లోటుండదు, పేరుకి పేరు, డబ్బుకు డబ్బు, నిన్ను మించిన వారుండరు, రాజువి కదా, ఎంతైనా దాన ధర్మాలు చెయ్యొచ్చు, దాంతో చెప్పలేనంత పుణ్యాన్ని మూటగట్టుకొని నువ్వు స్వర్గానికి చేరుకోవచ్చు అన్నాడా మిత్రుడు. అతని మాట అనుసరించి తనని రాజు చేయమని ఈ దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుదామని అనుకున్నాడట. కానీ కార్మికుడు అలా చెయ్యలేదు. భార్యని కూడా ఈ విషయమై సంప్రదించాలనుకున్నాడు. నెత్తి మీద శని కూర్చున్నప్పుడు అన్నీ ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి. ఇంటికి చేరుకున్నాడు కార్మికుడు. జరిగిందంతా పూసగుచ్చినట్టుగా భార్యకు వివరించాడు. క్షురకమిత్రుని మాటలు కూడా ఒక్క ముక్క మర్చిపోకుండా అంతా చెప్పుకొచ్చాడు. అంటే తన స్నేహితుడు చెప్పినటువంటి రాజ్యాన్ని కోరుకో, రాజు అవుతావు నువ్వు అని కోరుకుంటే ఆ కోరికను వినకుండా వాళ్ళ భార్యను కూడా అడుగుదామని వెళ్ళిండట. ఇక నువ్వేమంటావు అని అడిగాడట భార్యను. ఆమె హరికథలు, బుర్రకథలు విని మిడిమిడి జ్ఞానాన్ని బాగానే సంపాదించింది. ఆ జ్ఞానంతో భర్తతో ఇలా అంది, అమ్మో, రాజ్యాలు రాజులు మనకొద్దు, రాజ్యం కోసమే కదా రాముడు అడవుల పాలయ్యాడు, పాండవులు అంతే, బలిచక్రవర్తి కూడా నీకు తెలిసిందే కదా ఆ కథలు, పాపం పాతాళానికి దిగజారిపోయాడు. ఇక ఏ రాజ్యాన్ని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజు అయితే నువ్వు యుద్ధాలు చేయాలి, యుద్ధంలో నువ్వు మరణిస్తే అమ్మో ఎందుకయ్యా మనకి రాజరికాలు, వద్దు, డబ్బు కావాలంటే రాజు కావాల్సిందే అన్నాడు కార్మికుడు. మనకంత డబ్బు కూడా వద్దు, డబ్బుంటే నువ్వు చెడ్డ అలవాట్లు నేర్చుకుంటావు, వద్దొద్దు అందే ఆమె. మరి ఇంకేం కోరుకోమంటావు అని అడిగాడు తన భార్యని. ఏం కోరుకోమంటానంటే, ఇప్పుడు నువ్వు రోజుకో బట్టలు నేస్తున్నావు కదా, దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో నువ్వు నేను బతుకుతున్నాం అంతే, కానీ మనం డబ్బులు దాచుకోవడానికి లేకుండా పోతుంది. నువ్వు కానీ ఇంకా మరో బట్టను నేయగలిగితే అది అమ్మగా వచ్చిన డబ్బును మనం దాచుకోగలము. అంటే నువ్వు ఇప్పుడు కేవలం ఒక పని మాత్రమే చేయగలుగుతున్నావు 2 చేతులతోటి, మరి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే అని
ఏదో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందట. ఏం చెప్పిందట అంటే, నువ్వు 2 తలలు 4 చేతులు కావాలని దేవుని కోరుకో అన్నదట. స్నేహితుడేమో రాజుగమ్మని కోరుకోమని చెప్తే ఈమె ఏం చెప్పింది, 2 చేతులు ఉంటే సరిపోతుంది మనిషికి, కానీ 4 చేతులు 2 తలలు కావాలని కోరుకో అన్నదట. అనగానే ఇక వెంటనే భార్య మాటలు విని, ఇక భార్య ఆలోచన చాలా బాగుంది, మనకు 2 చేతులు ఉంటేనే మనం ఒక్క చీర చేయగలుగుతున్నాం, అదే మనకు 4 చేతులు ఉంటే చాలా చీరలు చేయొచ్చు అని చెప్పి ఎట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ బాగా పనులు చేయొచ్చు అనుకున్నాడట. అని వెంటనే అడవికి పరుగు తీశాడు, చెట్టుని సమీపించాడు, ఇక అక్కడ దేవుణ్ణి పిలిచాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చేసిండు, చెప్పు ఏం కావాలి నాయనా అని అడిగాడు. నాకు 2 తలలు 4 చేతులు కావాలి అని అడిగాడు కార్మికుడు. ఏంటి నువ్వు కోరుకునేది నిజమేనా, ఇదేనా కావాలా నీకు అని అడిగిండు. నిజమే, నాకు అదే కావాలి అన్నాడట ఆ కార్మికుడు. సరే తదాస్తు అన్నాడు ఆ దేవుడు. చేనేత కార్మికుడికి 2 తలలు ఏర్పడ్డాయి, 4 చేతులు కూడా పుట్టుకొచ్చాయి. తడిమి చూసుకున్నాడు వాటిని, ఆనందం పట్టలేక గెంతేశాడు కాసేపు. తర్వాత ఇంటి దారి పట్టాడు. దారిలో వస్తుంటే అతన్ని అంత వింతగా చూడసాగారు. అమ్మో ఎవడి వింత మనిషి, కర్ర అందుకొని కొట్టండి రా వీన్ని, కొట్టండి, రాళ్ళతో కొట్టండి అని గట్టిగా వాని మీదకి రాళ్ళు కర్రలతో కొట్టి చంపేశారు అని కథ ముగించాడు పేరాస. ఎందుకు ఈ కథ చెప్పిండు, స్నేహితుల మాట వినకపోతే ఏం జరిగింది అనేది కథ. ఇక్కడ తల మీద గిరగిరా తిరుగుతున్న చక్రాన్ని ఆపుకునేందుకు నానా యాతన పడ్డాడు పేరాస, కానీ వీలు కాలేదు. అప్పుడు అన్నాడు ఇలా, అక్కడ ఆ క్షురక మిత్రుని మాట వింటే, అంటే ఆ బార్బర్ మాట వింటే ఈ నేత కార్మికుడు వీవర్ ఉంటాడు కదా, బాగుపడేవాడు, బతికేవాడు. అలాగే నీ మాట నేను విని ఉంటే హాయిగా నీతో పాటే బంగారాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళేవాడిని. అత్యాశకు పోయాను, ఫలితాన్ని అనుభవిస్తున్నాను. చంద్రభూపతిలా రత్నాలకు ఆశపడ్డావు, ఆపద తెచ్చుకున్నావు అని బాధపడ్డాడు మిత్రుడు. చంద్రభూపత, ఎవరు ఆ చంద్రభూపతి అని అడిగాడు పేరాశ. మరి స్వర్ణసిద్ధి చెప్పినటువంటి చంద్రభూపతి కథ విందామా? అది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.